ఏపీలో ఈసారి జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తర్వాత ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. 2 రోజుల్లో చివరి విడత లోక్సభ ఎన్నికల పోలింగ్ పూర్తి కాగానే ఎగ్జిట్ పోల్స్ కోసం అంతా ఎదురు చూస్తున్నారు. జూన్ 4న వెలువడే ఫలితాల్లో ఎవరు గెలవబోతున్నారనే ఉత్కంఠ అంతకంతకు పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో కేంద్రానికి సైతం ఏపీలో ఎన్నికల ఫలితాలపై పలు రిపోర్ట్లు అందాయన్న ప్రచారం జరుగుతోంది. ఇదే క్రమంలో హోంమంత్రి అమిత్ షా తాజాగా మరోసారి ఏపీలో ఏం జరగబోతోందో చెప్పేశారు. తాజాగా జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల్లో బీజేపీ మరోసారి గెలవడం ఖాయమని అమిత్ షా తేల్చి చెప్పేశారు. ఈ ఇంటర్వ్యూలో ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణపై మీ అంచనాలు ఏమిటని అడిగిన ప్రశ్నకు అమిత్ షా సమాధానం ఇచ్చారు. ఒడిశాలో 17 లోక్సభ సీట్లు, 75 అసెంబ్లీ సీట్లు టార్గెట్ పెట్టుకున్నట్లు ఆయన వెల్లడించారు. తెలంగాణలో 10 సీట్లు గెలుస్తామన్నారు. అలాగే ఏపీలో తమ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని, అలాగే భారీ మొత్తంలో లోక్సభ సీట్లను కూడా గెలుచుకోబోతున్నట్లు అమిత్ షా తెలిపారు. ఉత్తర, పశ్చిమ భారతంలో ప్రబల శక్తిగా ఉన్న బీజేపీ ఈసారి తూర్పు, దక్షిణ భారతంలోనూ సత్తా చాటుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ఏపీలో టీడీపీ, జనసేనతో జట్టు కట్టింది. ఈ నేపథ్యంలో ఏపీలో విజయంతో పాటు గణనీయంగా లోక్సభ సీట్లు సాధించడంపై బీజేపీ భారీ ఆశలు పెట్టుకుంది. ఇప్పటికే ఏపీలో కూటమి గెలుస్తుందని మోడీతో పాటు అమిత్ షా కూడా పలుమార్లు పేర్కొన్నారు.